గామియా విజువల్ వండర్, విజువల్స్ సూపర్ ఉన్నాయి, సినిమాలో ఏం లేదు. 6 సంవత్సరాల కష్టాన్ని కరెక్ట్గా తీసుంటే మటుకు నెక్స్ట్ లెవెల్ ఉండేది. 2 గంటల 20 నిమిషాలు అంత లెందీగా, అంత స్లో నెరేషను, నీరసం వచ్చేలాగా చేయకూడదు. కష్టానికి తగినట్టుగా ఇంకొంచెం క్రిస్పీగా టైం కట్ చేసి ప్రాపర్ కంటెంట్ని ప్రాపర్గా చూపించుంటే బాగుండేది. కన్ఫ్యూజ్ చేశారు మొత్తం అంతా కూడా, చాలా బాగా ల్యాగ్ చేశారు అన్న. అదే అంటున్నా, అంత కష్టపడి తీసినప్పుడు అంత ల్యాగ్ చేయొద్దు సినిమాని. దాన్ని కొంచెం క్రిస్పీగా టైం తగ్గించుకొని ఒక 20 నిమిషాలు కట్ చేసుకొని 2 అవర్స్లో క్లోజ్ చేసినా బాగుండేది. కానీ విజువల్స్ కానీ ఆ థీమ్ ఆఫ్ ద మంచి స్క్రిప్ట్ని పాడు చేశారు అంటున్నా. కరెక్ట్గా వాడుకోలేదు. మంచి స్క్రిప్ట్ ఉన్నా, మంచి టేకింగ్ ఉన్నా, విజువల్స్ బాగున్నా, కరెక్ట్ వే ఆఫ్ విజువలైజేషన్ అంటే మనకి చూపించడానికి కరెక్ట్గా కట్ చేసుకోలేదు సినిమాని పాయింట్. అవును, ఆల్రెడీ ముందే తెలిసిపోతుందన్న. ఆ ట్విస్ట్ లాగా ఏమనిపించలేదు, అర్థమైపోయింది ముందే. అమ్మాయి క్యారెక్టర్, అబ్బాయి క్యారెక్టర్, విశ్వక్సేన్ గారి క్యారెక్టర్ అనే పాయింట్ క్లియర్గా బుర్ర పెట్టి ఆలోచిస్తే క్లారిటీ వచ్చేస్తుంది ఎవరికన్నా కూడా. నిజంగా కాలర్ ఎగరేసే సినిమానే, కానీ కరెక్ట్గా టైం మేనేజ్మెంట్ని చూసుకోలేదు. విజువల్స్ చాలా బాగున్నాయి, నేను అదే చెప్తున్నా. విజువల్కి నిజంగా నెక్స్ట్ లెవెల్, ఒక హాలీవుడ్ ఫిలిం తీసే రేంజ్లో తీశారు. బట్ ఆ కంటెంట్ని 100% డెలివర్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. అంత ల్యాగ్ పెట్టకుండా క్రిస్పీగా టైం కట్ చేసుకొని తీసుంటే, రిలీజ్ చేసుంటే చాలా బాగుండేది. రేటింగ్ కూడా ఈ సినిమాకి ఇవ్వాలి అంటే 2 రేటింగే ఇస్తా, 5కి 2. అంత ల్యాగ్ ఉండకూడదు సినిమా. ఎప్పుడైతే సినిమా బోర్ ఫీల్ అవుతామో సినిమా అక్కడ ఫ్లాప్ అయిపోయినట్టే. బీజిఎం చాలా బాగుంది, బీజిఎం నెక్స్ట్ లెవెల్ ఉంది.